మెదడు ఒక యంత్రం కాదు, అది ఒక జీవన తోట. సరైన పోషణ అందించామనుకోండి, అది వికసిస్తుంది. మరి మెదడుకి కావలసిన ఈ పోషణ ఏమిటి? మీ మెదడు ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండదు, అది నిరంతరం మారుతూ ఉంటుంది. మరి ఈ మార్పుని సానుకూలంగా ఎలా మలుచుకోవాలి? ఆహారం, కదలిక, నిశ్చలత్వం, ఈ మూడు కూడా మెదడుకి చాలా అవసరం. ఇవి మెదడుకి శక్తిని ఎలా పెంచుతాయి? జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఇవి పెంచుకోవటానికి పురాతన ఆచారాలు ఏమైనా ఉన్నాయా? ఆ అద్భుత ఆచారాలు ఏమిటి? మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ద్వారా జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే మెదడు తాలూకు వికాసాన్ని ఎలా పెంచుకోవాలి, మెదడుని శక్తివంతం చేసుకునేటటువంటి ఆయుర్వేద మూలికలు ఏమిటి, అలాగే ఆ పురాతన పద్ధతులు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మన మెదడుని కేవలం ఒక యంత్రం కింద మనం అనుకోకూడదు. ఇది ఒక తోట లాంటిది. సరైన సంరక్షణ, పోషణ అందించామనుకోండి, అది వికసిస్తుంది. నిర్లక్ష్యం చేసామనుకోండి, వాడిపోతుంది. మెదడు అనేది నిజానికి స్థిరంగా ఉండదు. అది పెరగగలదు, మారగలదు. దానికి సరైనటువంటి పోషణ, కదలిక, ప్రశాంతత అందించామనుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మెదడు శక్తిని సహజంగా పెంచుకోవడానికి ఒక వారం పాటు ప్రతిరోజు పాటించాల్సిన 5 పురాతన అలవాట్లని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మెదడు ఆరోగ్యం, సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహాయపడే ఈ పురాతన అలవాట్లని మీరు ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సూర్యోదయం వేళ బ్రాహ్మీ జలం సేవించడం, అలాగే మంత్ర పఠనం, ఇంకా ఆసన ప్రాణాయామ సాధన, ఇంకా మేధ్య రసాయనాలైనటువంటి ఆయుర్వేద మూలికలు, చివరిగా త్రాటకం. ఈ అలవాట్లు, ఈ రోజువారీ పద్ధతులు, ఇవి మీరు ఆచరించారనుకోండి, మనసు స్పష్టత పొందుతుంది, అలాగే మెదడు శక్తివంతం అవుతుంది. ఆయుర్వేద జ్ఞానం, ఆధునిక విజ్ఞానం రెండూ కూడా ఈ అద్భుత పరిస్థితులకి మీకు మద్దతు ఇస్తాయి. దీన్ని అర్థం చేసుకుందాం. మెదడుని శుభ్రం చేసి, పోషించి, దాని సహజ సామర్థ్యాన్ని తిరిగి పొందటానికి ఈ ప్రాక్టీసెస్ మీకు ఉపయోగపడతాయి. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ముందుగా మనం సాధారణ గృహ చికిత్సలు, ఎవరికి వాళ్ళు ఈ గృహ చికిత్సలను ఎలా పాటించవచ్చు, ఇది మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే శంఖపుష్పి, అశ్వగంధ, వీటితోటి తయారు చేసుకునేటటువంటి స్మూతీ. 1 కప్పు బాదం పాలు లేదా ఆవు పాలు తీసుకోండి. దీనికి 1 టీ స్పూన్ శంఖపుష్పి చూర్ణం, అలాగే 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడి, 1 ఖర్జూరం, 1 టీ స్పూన్ నానబెట్టిన చియా గింజలు, అలాగే 1 చిటికెడు జాజికాయ పొడి కలపండి. బాగా కలిగి తిప్పేసేసి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఏకాగ్రత తగ్గినప్పుడు ఈ స్మూతీని మీరు తాగటం వల్ల మీకు ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తుంది. మామూలు ఫిజికల్ ఎనర్జీ కాదు, మెంటల్ ఎనర్జీ కూడా వస్తుంది. చురుకుదనం పెరుగుతుంది. మెదడుకి చాలా అవసరమైన పోషకాలు అందించడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఈ పద్ధతిని లేదా ఈ స్మూతీ మెదడుకి కావాల్సినటువంటి ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది. సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్ని అందిస్తుంది. అలాగే అడాప్టోజెనిక్ మూలికలు అంటే శరీరాన్ని ఒక కొత్త పరిస్థితికి అలవాటయ్యేలా చేసేటువంటి హెర్బ్స్, ఇవి కూడా దీంట్లో ఉన్నాయి. మెయిన్గా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ న్యూరాన్ల చుట్టూ ఉండేటటువంటి మైలిన్ పొర ఉంటుంది కదా, మైలిన్ షీత్, దాని నిర్మాణానికి, దాని నిర్వహణకి అవసరం. ఇది సమాచార ప్రసారాన్ని వేగవంతం చేస్తుంది. ఇక మెగ్నీషియం, బి కాంప్లెక్స్, జింక్, ఇనుము లాంటి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా శక్తి ఉత్పత్తి నుంచి ఆ నాడుల రసాయనాల సంశ్లేషణ వరకు అన్నిటికీ కూడా మద్దతునిస్తాయి. ఇంకొక మంచి కాంబినేషన్ తులసి, అలాగే మిరియాల టీ. 1 కప్పు నీళ్ళకి కొన్ని తులసి ఆకులు, 2 మిరియాలు వేసి బాగా మరిగించండి. గోరువెచ్చగా అయిన తర్వాత తాగేయండి. దీన్ని రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకోవచ్చు. తులసిలో యాంటాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఈ మెదడు కణాలని ఆ నష్టం నుంచి కాపాడుతూ ఉంటాయి. మిరియాలు ఏం చేస్తాయి? జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలో పోషకాల శోషణ అంటే అబ్జార్ప్షన్ కూడా పెంచుతాయి. అంటే ఇది మెదడులో రక్త ప్రసరణ ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్, దాన్ని మెరుగుపరుస్తూ ఏకాగ్రతని పెంచుతుంది.
ఆయుర్వేదం ప్రకారంగా తులసి మేధ్య రసాయనం కింద పనిచేస్తుంది. అంటే ఇది మెదడు పనితీరుని పెంచుతుంది. అలాగే ఈ మధ్య ఇన్వెస్టిగేషన్స్లో, ఈ మధ్య పరిశోధనలలో ఈ తులసి అనేది ఒక బెస్ట్ యాంగ్జైటిక్గా పనిచేస్తుందని తేలింది. ఎప్పుడైతే యాంగ్జైటీ తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మెమరీ పెరుగుతుంది. మరొక సింపుల్ కాంబినేషన్ పసుపు అలాగే పాలు, ఇలాగా ఈ కాంబినేషన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని పాలకి 1/2 టీ స్పూన్ పసుపు పొడిని కలపండి. కావాలనుకుంటే చిటికెడు మిరియాల పొడి కూడా కలుపుకోవచ్చు. దీన్ని రాత్రి పడుకునే ముందు తాగండి. పసుపులో కుర్కుమిన్ అనేటటువంటి ఒక క్రియాశీలక సమ్మేళనం అనేది ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలని, యాంటీఆక్సిడెంట్ గుణాలని కలిగి ఉంటుంది. ఇది మెదడులో ఉండేటటువంటి వాపును తగ్గిస్తూ ఆ న్యూరల్ మార్గాలు ఉంటాయి కదా, న్యూరాన్ పాత్వేస్, వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. మిరియాల్లో ఉండేటటువంటి పైపరిన్ అనేది కుర్కుమిన్ తాలూకు శోషణని గణనీయంగా పెంచుతుంది. ఆయుర్వేదంలో ఈ పసుపుని అనేక వ్యాధుల ట్రీట్మెంట్కి ఉపయోగిస్తూ ఉంటాం. ఇది శరీరంలో విష పదార్థాలు అంటే టాక్సిన్స్ని తొలగిస్తూ మెదడుని ప్రశాంతపరుస్తుంది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి ఒక డే టు డే రొటీన్ ఉంది. ఇదే మామూలుగా ఉదయం నీళ్లు తాగుతారు కదా, ఆ నీళ్ళు ఏదో బ్రాహ్మీ జలం తాగాలి. అంటే ఇది మెదడుకి ఒక మంచి మూలికా ఉల్లాసాన్ని ఇస్తుంది. ఇది మీరు చిన్న మార్పు, మామూలు నీళ్ళు తాగుతారు, ఆ మామూలు నీళ్ళకి బదులుగా బ్రాహ్మీ జలం తాగాలి. అంటే బ్రహ్మముహూర్తంలో ఈ జలం తాగాలి. ఇది మెదడుని స్ట్రెంథన్ చేస్తుంది. మీ రోజుని బ్రాహ్మీ ఆకుల్ని రాత్రిపూట నీటిలో నానబెట్టినటువంటి ఆ నీళ్లు, ఆ జలం తాగడంతో స్టార్ట్ చేయండి. బ్రాహ్మీ అనేది ఆయుర్వేదంలో మెదడుకి మేలు చేసేటువంటి ఒక బలమైన న్యూట్రోపిక్. అంటే ఏంటంటే అది దాని షేప్ మీకు చూస్తేనే అర్థం ఉంది, మెదడు షేప్లో ఉంటుంది ఈ ఆకు. కాబట్టి మెదడుని శక్తివంతం చేస్తుంది. అంటే జ్ఞాపక శక్తి, ఏకాగ్రతని ఇది పెంచుతుంది. ఆందోళన తగ్గిస్తుంది. దీర్ఘకాలపు మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. బ్రాహ్మీ న్యూరాన్ల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరుస్తుంది. అధ్యయనాలు కూడా ఇది అభిజ్ఞా పనితీరు అంటే కోగ్నిటివ్ పర్ఫార్మెన్స్ని, జ్ఞాపక శక్తిని పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రతిరోజు కూడా ఈ ఎర్లీ మార్నింగ్ రొటీన్ కింద, అంటే సూర్యుడు ఉదయించడానికంటే ముందే దీన్ని పాటించండి. ఇది చల్లగా లోతైనటువంటి ఆ పోషణని మీకు అందిస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే మంత్ర పఠనం. అంటే మనస్సుని ఒక సాధన చేసేటటువంటి ఒక సాధనం. ఆయుర్వేదంలో మనసుని ఉభయేంద్రియం అంటారు, జ్ఞానేంద్రియం, పంచేంద్రియం. పంచేంద్రియాలను స్ట్రెంథన్ చేయడం ద్వారా ఎట్లయితే ఆ పంచేంద్రియాలు అంటే పరిపుష్టిని పొందుతాయో మనసు కూడా అంతే. దీనికి సాధన అనేది అవసరం. ఈ బ్రాహ్మీ జలం తీసుకున్న తర్వాత మంత్ర పఠనం మొదలుపెట్టండి. మీకు నచ్చిన ఏదైనా ఒక మంత్రాన్ని ఎంచుకొని 21 సార్లు పఠించండి. 108 సార్లు లేకపోతే ఒక రుద్రాక్ష మాలతోటి పఠించగలిగితే అది మరింత మంచిది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. మంత్రం అంటే అదేదో మ్యాజిక్ అని కాదు. సంస్కృతంలో లేదా ఆయుర్వేదంలో మంత్ర అనేటటువంటి పదం మన్ అంటే మనసు అని, త్ర అంటే సాధనం లేదా పరికరం అనేటువంటి 2 పదాల నుంచి వచ్చింది. అంటే మనసుని మామూలుగా మనసు చెప్పినట్టు మనం వింటాం కదా, కానీ మనం చెప్పినట్టు మనసు వినేలా చేయటమే మంత్రం. అంటే ఇది ఒక గొప్ప టెక్నిక్. కాబట్టి మంత్రం అనేది మనసుని ఏకాగ్రత వైపు నడిపించేటువంటి ఒక సాధనం. మంత్రపట్నం మీ మెదడులో ఆ న్యూరోప్లాస్టిసిటీని పెంచుతుంది. న్యూరోప్లాస్టిసిటీ అనేది ఏమిటి? మెదడు తాలూకు ఆ కొత్త నాడీ కనెక్షన్స్ ఉంటాయి కదా, న్యూరల్ కనెక్షన్స్, వాటిని ఏర్పరచుకునే, వాటిని తిరిగి అమర్చుకునేటువంటి ఒక అద్భుతమైన సామర్థ్యం. ఇది మెదడు కణాల మధ్య సంభాషణని అంటే కమ్యూనికేషన్ అనేది పెంచుతుంది. పరిశోధనలు ఏం చెప్పాయంటే న్యూరోప్లాస్టిసిటీని ప్రేరేపించేటువంటి కార్యకలాపాలు మెరుగైనటువంటి జ్ఞాపక శక్తి, అలాగే ఆ లెర్నింగ్ ఎబిలిటీస్ అంటే అభ్యాస సామర్థ్యం, ఇంకా సమస్య పరిష్కారాల నైపుణ్యాల్ని పెంచుతాయి అని చూపించాయి. మంత్రపఠనం ఈ జ్ఞాపక శక్తి, లయబద్ధమైనటువంటి సమయపాలన, భావోద్వేగ అనుసంధానం వీటన్నిటికీ కూడా అవసరం. ఇవన్నీ మెదడులో ఉండేటువంటి రకరకాల ప్రాంతాలని ఉత్తేజపరుస్తూ ఉంటాయి. నాడీ కనెక్షన్స్ని స్ట్రెంథన్ చేస్తాయి. ఇంకొక అతి ముఖ్యమైనది ఆసన ప్రాణాయామ సాధన. ఇది 2 అంశాల కలయిక, ఆసనాలు, ప్రాణాయామం. మెదడుకి రోజువారీ వ్యాయామం ఇది. ఎట్లయితే శరీరానికి వ్యాయామం అవసరమో మెదడుకి వ్యాయామం అవసరం, అది వీటి ద్వారా సాధ్యం. ప్రతిరోజు ఒక 25 నిమిషాలు ఆసన ప్రాణాయామ సాధన చేయాలి. బరువులు ఎత్తటం ఇలాంటివన్నీ కూడా ఖండాలని నిర్మిస్తాయి కదా, అలాగే ఆసనాలు ప్రాణాయామాలు మీ మెదడుని స్ట్రెంథన్ చేస్తాయి. క్రమం తప్పకుండా యోగా చేసే వాళ్ళలో అభిజ్ఞా సౌలభ్యం అంటే కోగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ, కార్యాచరణ జ్ఞాపక శక్తి అంటే వర్కింగ్ మెమరీ, ఇంకా నాడీ అనుసంధానం అంటే న్యూరల్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా మెరుగుపడినట్టుగా అధ్యయనాలు చెప్తున్నాయి. ఆసనాలు మెదడుకి రక్త ప్రెషర్ని పెంచుతాయి. ప్రాణాయామాలు ఆక్సిజన్ సరఫరాని పెంచుతూ ఒత్తిడిని తగ్గిస్తాయి. మెదడులో ఉండేటువంటి 2 అర్ధగోళాలని అంటే హెమిస్పియర్స్ని సమతుల్యం చేస్తాయి ఇవి. మొదట ఒక 10 నిమిషాలు ఆసన ప్రవాహంతో అంటే ఆసన ఫ్లో తోటి స్టార్ట్ చేయండి.
3 సార్లు తాడాసనం లేదా తాళాసనం, అలాగే 2 సార్లు చక్రాసనం, ఇంకా 3 సార్లు ఏమో భుజంగాసనం, పవన్ముక్తాసనం చేయండి. 2 సార్లు సూర్య నమస్కారాలు చేస్తే శరీరం మొత్తం స్టిమ్యులేట్ అవుతుంది, పునరుత్తేజం పొందుతుంది. ఆసనాల తర్వాత ఏం చేస్తారు, ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు ప్రాణాయామం సాధన చేయండి. కొంతమంది గంటల తరబడి చేస్తుంటారు, మళ్ళీ అది మిస్ఫైర్ అవుతుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు ప్రాణాయామం సాధన సరిపోతుంది. మొదట 4 నిమిషాలు సమాన శ్వాస అంటే ఈక్వల్ బ్రీతింగ్ చేయండి. తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. చివరగా 3 నిమిషాలు బ్రాహ్మరి ప్రాణాయామంతో ముగించేయండి. ఇది మీ మెదడుని నిశ్శబ్దంగా శక్తివంతంగా చేస్తుంది. శక్తివంతంగా ఇది ఒక మార్పును తీసుకొస్తుంది. ఇది మీ మెదడుకి రోజువారీ చక్కటి వ్యాయామం. ఇంకోటి ఈ మేధ్య రసాయనాలు, ఇవి మెదడుకి పోషకాహారాన్ని అందిస్తాయి. ఈ మేధ్య రసాయనాల గురించి మరీ చెప్పుకోవాలి. చూడండి, రసాయనం అంటే పునరుజ్జీవనం. మేధ్య రసాయనాలు మెదడుకి ప్రత్యేకంగా పోషణ అందించేటటువంటి మూలికలు. మీ మెదడు తాలూకు బరువు మీ శరీర బరువులో కేవలం 2% మాత్రమే ఉంటుంది. కానీ అది మీ రోజువారీ శక్తిలో దాదాపు 20% వినియోగించుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మీ మెదడు ఎప్పుడు కూడా పని చేస్తూ ఉంటుంది. అంటే అది పని చేయడం అనేది ఆపదు మీ మెదడు. ఇది సమాచారాన్ని ప్రాసెసింగ్ చేస్తుంది, హార్మోన్లను నియంత్రిస్తుంది, అలాగే కదలికల్ని నియంత్రిస్తూ ఉంటుంది, మెయిన్గా భావోద్వేగాల్ని నిర్వహిస్తూ ఉంటుంది, అలాగే జ్ఞాపకాలని నిల్వ చేసుకుంటూ ఉంటుంది, లేకపోతే అనేక సమస్యలను ఇది పరిష్కరిస్తూ ఉంటుంది మెదడు అనేది. ఇవన్నీ మళ్ళీ మీరు సటిల్గా చాలా ఫాస్ట్గా ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి. వీటన్నిటిని సజావుగా నిర్వహించడానికి మనం ఎట్లయితే హయ్యర్ కాన్ఫిగరేషన్ కంప్యూటర్ ఎట్లా తీసుకుంటామో అలాగా మీ మెదడుకి నిరంతరం కూడా అధిక నాణ్యత ఉండేటటువంటి ఇంధనం అనేది అవసరం. కేవలం క్యాలరీలు మాత్రమే కాదు, అభిజ్ఞా పనితీరుకి మద్దతునిచ్చేటువంటి నిర్దిక్ష సూక్ష్మ పోషకాలు, అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, అన్నిటికీ మించి అడాప్టోజెనిక్ మూలికలు, ఇవన్నీ కూడా మీ మెదడుకి అవసరం. మీ మెదడుకి అవసరమైన ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి. ఇవి న్యూరాన్ల చుట్టూ ఉండేటటువంటి ఆ మైలిన్ షీట్స్ ఉంటాయి కదా, మైలిన్ పొరలు, వాటి నిర్మాణానికి వాటి నిర్వహణకి ఇది అవసరం. ఈ రక్షణ పొర న్యూరాన్ల మధ్య సమాచార మార్పిడిని వేగవంతం చేస్తుంది. ఎట్లయితే మనకి ఒక కాపర్ వైర్ చుట్టూ కూడా దాని ఇన్సులేషన్ ఉంటుందో అలాగా. అలాగే మెగ్నీషియం, ఇంకా బి విటమిన్లు, ఇంకా జింక్, ఇనుము, ఇలాంటి సూక్ష్మ పోషకాలన్నీ శక్తి ఉత్పత్తి నుంచి నాడీ రసాయనాల సంశ్లేషణ అంటే న్యూరో ట్రాన్స్మిటర్ సింథసిస్, ఇలాగా ఈ సింథసిస్కి వీటన్నిటికీ ఇవన్నీ మద్దతు ఇస్తాయి. అశ్వగంధ, శంఖపుష్పి, బ్రాహ్మి లాంటి అడాప్టోజెనిక్ మూలికలు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి, మానసిక అలసటని తగ్గిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, అలాగే స్ట్రెస్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని పెంచుతాయి. ఇలాగా వీటిని మీరు తయారు చేసుకొని వాడుకుంటే మూలికలతోటి స్మూతీలు లాంటివి మీ మెదడుకి కీలకమైనటువంటి పోషకాలను అందిస్తాయి. అలాగే అతి ముఖ్యమైనది ఒక టెక్నిక్ ఉంది, ఇదే ఫోకస్ని పెంచే త్రాటకం. ఇది ఏకాగ్రతని స్ట్రెంథన్ చేసేటటువంటి ఒక మంచి సాధన. మీ రోజు ముగిసే సమయానికి అంటే మీకు ఇక విశ్రమించడానికి సిద్ధం అవుతారు కదా, ఆ టైంలో దాన్ని ఆ డేని త్రాటకంతో ఎండ్ చేయండి, ముగించండి. ఇది మనసుని స్థిరంగా ఉంచి ఏకాగ్రతని బలోపేతం చేసే ఒక పురాతనమైనటువంటి యోగ సాధన. దీన్ని ఎలా సాధన చేయాలి? సింపుల్. ఒక చీకటిగా లేదా తక్కువ కాంతి ఉండేటువంటి గదిలో సౌకర్యవంతంగా కూర్చోండి. ఒక కొవ్వొత్తిని కంటి స్థాయికి అంటే ఐ లెవెల్కి ఒక చెయ్యి దూరంలో ఉంచండి. కండెప్పల్ని అంతగా వాల్చకుండా మంట కొన ఉంటుంది కదా, దాన్ని సున్నితంగా చూడండి. ఒక 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు మీ దృష్టిని దానిపైనే ఉంచండి. కళ్ళు నీళ్లు గారటం మొదలుపెట్టినప్పుడు వాటిని మూసేసి మీ అంతర్గత దృష్టిలో ఆ మంట తాలూకు ఆ అనంతమైనటువంటి చిత్రాన్ని అంటే ఆఫ్టర్ ఇమేజ్ని మీరు గమనించండి. ఈ ఏకాగ్రత కేవలం కళని ప్రశాంతపరచడానికి మాత్రమే కాదు, ఇది విజువల్ యాక్టివిటీ ఉంటుంది, అంటే దృశ్య జ్ఞాపక శక్తి, ఆ విజువల్ మెమరీని, మానసిక స్పష్టతని మెరుగుపరుస్తుంది. విజువల్ మెమరీ చాలా ముఖ్యం. అందుకే మీరు చూడండి, మీరు చూసిన సినిమా బాగా గుర్తుంటుంది, ఎందుకంటే దాంట్లో విజువల్ మెమరీ ఉంటుంది. మీరు చదివినటువంటి ఒక పారా కంటే కూడా దాని కింద ఉండేటటువంటి ఇలస్ట్రేషన్ బాగా గుర్తుంటుంది, ఎందుకంటే విజువల్ మెమరీ. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, ఆ విజువల్ మెమరీని స్ట్రెంథన్ చేస్తున్నారు ఈ త్రాటకంతో. ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్. ఇది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ని అంటే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే ఉంటుందో మెదడులో దాన్ని యాక్టివేట్ చేస్తుంది, సక్రియం చేస్తుంది. అంటే ఓవర్ ఆలోచనలు, చెల్లాచెదురైన ఆలోచనల్ని తగ్గించడానికి ఇది మీకు సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రతకి సంబంధించినటువంటి ఆ క్వాలిటీ, ఆ ఫోకస్ని, వీటన్నిటిని ఇది పెంచుతుంది. మెదడు శక్తిని పెంచుకోవాలంటే మనసుని మరింత పనిచేయమని మనం బలవంతం చేయటం కాదు, కానీ దాన్ని అడ్డుకునేటటువంటి వాటిని తొలగించడం.
దానికి మద్దతు ఇచ్చేటటువంటి వాటిని పోషించడం, అలాగే దాని సహజ ప్రకాశాన్ని తిరిగి తీసుకురావటం. కాబట్టి ఇలాగా ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా, ఈ అభ్యాసాలు మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీ జ్ఞాపక శక్తి లేదా ఏకాగ్రత అనేది బాగా పెరుగుతుంది. మీ ఉనికి, మీ స్పష్టత, మీ అంతర్గత ప్రశాంతత ఇవన్నీ కూడా మీకు తిరిగి వచ్చేస్తాయి. మీ మెదడు కేవలం పనిచేయడానికి మాత్రమే కాదు, జీవించడానికి కూడా చాలా అవసరం. ఇది మీరు గ్రహించాలి. ఇది సమతుల్యంగా ఉందనుకోండి, జీవితం సులభతరంగా మారుతుంది, సులభంగా ఉంటుంది. ఇక ఇక్కడ దీన్ని ఒకవేళ మీకు ఏకాగ్రత తగ్గింది అనిపిస్తే మీకు కానీ మీ పిల్లలకు కానీ దీనికి కొన్ని ఏకమూలిక ప్రయోగాలు ఉన్నాయి. అంటే సింగిల్ హెర్బల్ రెమెడీస్, ఇవన్నీ కూడా స్ట్రెంథన్ చేస్తాయి మెదడుని. ఉదాహరణకు ముందు మనం చెప్పుకోవాల్సింది, మొదట అనుకున్నట్టుగా బ్రాహ్మి. దీని పేరు బొటానికల్ నేమ్ బకోపా మొనియరి. దీన్ని తెలుగులో సరస్వతి ఆకు అని కూడా అంటారు. వీటిలలో కొంత సందిగ్ధత ఉంది. అంటే బ్రాహ్మి అనేది సంబరేడు మొక్క అని కొంతమంది, సరస్వతి ఆకు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ మెదడు ఆకారంలో ఉండేటటువంటి ఆకుని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. సాధారణంగా దీని ఆకుల్ని ఉపయోగిస్తాం. 1 లేదా 2 బ్రాహ్మి ఆకుల్ని ప్రతిరోజు కూడా ఉదయం ఖాళీ కడుపుతోటి నమలొచ్చు. లేకపోతే ఈ బ్రాహ్మి పొడిని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా బ్రాహ్మి మెదడుకి ఒక టానిక్లా పనిచేస్తుంది. ధారణ శక్తిని, మేధస్సుని ఇది పెంచుతుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా బ్రాహ్మి న్యూరాల మధ్య ఉండేటటువంటి ఆ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా, వాటి సమతుల్యతను సాధించడానికి ఇది సహాయపడుతుంది. రెండోది శంఖం ఆకారంలో ఉండే శంఖపుష్పి, కన్వావులస్ ప్లూరికాలిస్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో శంఖం ఆకారంలో ఉంటుంది కదా, శంఖపుష్పి అంటారు. సాధారణంగా దీని ఆకుల్ని, పూలని, కాండాన్ని ఉపయోగిస్తాం. 1 టీ స్పూన్ శంఖపుష్పి పొడిని గోరువెచ్చని పాల కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని మేజ్య రసాయనం కింద చెప్తాం. ఇది మానసిక అలసటని కూడా తగ్గిస్తుంది. ఆధునిక పరిశోధనలు శంఖపుష్పిలో యాంటాక్సిడెంట్, యాంటీ స్ట్రెస్ గుణాలు ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇది కార్టిసాల్ స్థాయిల్ని తగ్గిస్తూ మెదడుని ప్రశాంతపరుస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది అశ్వగంధ. పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ, విథేనియా సామ్నిఫెరా. తెలుగులో దీన్ని పన్నీరుగడ్డ అని లేకపోతే ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది మీకు తెలిసిందే. దీని వేర్లను సాధారణంగా ఉపయోగిస్తాం. 1/2 టీ స్పూన్ అశ్వగంధ వేరు పొడిని లేదా 1 టీ స్పూన్ అశ్వగంధ పొడిని పాల కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థని బలపరుస్తుంది. ఆయుర్వేదంలో అశ్వగంధని ఒక శక్తివంతమైన రసాయనం కింద భావిస్తాం. ఇది శరీరంలో శక్తిని పెంచుతూ అలసటని తగ్గిస్తుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారంగా అశ్వగంధ అడాప్టోజెనిక్ గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఒక కొత్త వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేస్తుంది. ఇది శరీరాన్ని ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి సహాయపడుతుంది. మెదడు కణాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తుంది. ఇంకొకటి అంతగా చాలామందికి ఐడియా లేనిది పిప్పళ్ళు, పైపర్ లాంగం. దీన్ని తెలుగులో పిప్పళ్ళు అంటారు. పిప్పళ్ళ బస్తా అని మీరు వినే ఉంటారు. దీన్ని యాక్చువల్ పిప్పళ్ళు అంటే ఏమిటి? ఇది గింజ కాదు, ఇది ఒక పండు. చిటికెడు పిప్పళ్ళ పొడిని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. ఇది జీర్ణశక్తిని పెంచుతూనే మెదడుకి పోషకాలు బాగా అందేలాగా చేస్తుంది. ఆయుర్వేదంలో పిప్పళ్ళని త్రిదోషాలు సమతుల్యం చేసేటటువంటి ఒక శక్తివంతమైన మూలిక కింద చెప్తాం. ఇది ప్రాణవాయు తాలూకు ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఆధునిక పరిశోధనలు పిప్పళ్ళలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని చూపిస్తున్నాయి. ఇది అభిజ్ఞా పనితీరుని పెంచడానికి, కోగ్నిటివ్ పవర్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇక ఈ సమస్య ఇలాగే ఉంటే దీనికి సంబంధించి కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని కూడా మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు బాగా మేము ప్రిస్క్రైబ్ చేసేది బ్రాహ్మి ఘృతం. ఇది నెయ్యి ఆధారిత ఒక ఆయుర్వేద ఔషధం. 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల బ్రాహ్మి ఘృతాన్ని గోరువెచ్చని నీళ్లతో కానీ పాలతో కానీ కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకోవచ్చు. ఇది జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతుంది, ఆందోళన తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఘృతం అనేది మెదడు కణజాలానికి అంటే బ్రెయిన్ టిష్యూకి లోతైన పోషణని అందిస్తుంది. బ్రాహ్మి మెదడు పనితీరుని పెంచుతుంది. ఇంకొకటి సరస్వతారిష్టం. ఇది ద్రవ రూపంలో ఉండేటటువంటి ఒక ఆయుర్వేద ఔషధం. ఇది 15 నుంచి 30 మిల్లీలీటర్ల సరస్వతారిష్టాన్ని భోజనం తర్వాత 2 సార్లు సమాన మొత్తంలో నీటితో కలిపి తీసుకోవచ్చు. ఇది జ్ఞాపక శక్తి, మేధస్సు, అలాగే మాటల స్పష్టతను మెరుగుపరుస్తుంది. నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేస్తుంది, నాడీ బలహీనతను తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో సరస్వతారిష్టాన్ని మానసిక అలసట, జ్ఞాపక శక్తి లోపాలని తగ్గించడానికి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది మనసుని శాంతపరుస్తుంది. ఇంకొకటి మేధావటి. ఇది మేధ అంటే మేధస్సుని పెంచేది అని. ఇది టాబ్లెట్స్ రూపంలో మీకు దొరుకుతుంది. రోజుకి 1 లేదా 2 మాత్రలు గోరువెచ్చని నీళ్ళతో ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు. ఇది జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతుంది, ఒత్తిడిని ఆందోళన తగ్గిస్తుంది. దీంట్లో బ్రాహ్మి, శంఖపుష్పి, అశ్వగంధ లాంటి అనేక మేధ్య రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ మెదడుకి సమగ్రమైన పోషణని అందిస్తాయి. ఇంకొకటి బ్రాహ్మీ రసాయనం లేదా బ్రహ్మ రసాయనం.
ఇది ఒక జామ్ అంటే జెల్లీలాగా ఉండేటువంటి ఒక ఆయుర్వేద ఔషధం. దీన్ని ఒక టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల ఈ బ్రాహ్మీ రసాయనాన్ని, బ్రహ్మ రసాయనాన్ని ఉదయం సాయంత్రం తీసుకోవచ్చు. ఇది జ్ఞాపక శక్తి, తెలివితేటను పెంచుతుంది, రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని బలపరుస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని ఒక ఉత్తమ రసాయనం కింద భావిస్తాం. ఇది దీర్ఘాయుష్ని, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మన మెదడు మనలో ఉండేటువంటి గొప్ప సంపద. దాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత. ఈ పురాతన జ్ఞానం ఆధునిక విజ్ఞానంతో కలిసి మన మెదడుని దృఢంగా, చురుగ్గా ఉంచుతాయి. నిరంతరం కూడా అభ్యాసం, సహనం, అలాగే సరైన జీవన శైలితో మనం ఈ మెదడు తాలూకు సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. మన మెదడు కేవలం ఒక ఆలోచన కేంద్రం కాదు, అది మన ఆత్మకి అద్దం. ఇది ప్రశాంతంగా, శక్తివంతంగా ఉన్నప్పుడు జీవితం ఒక సుందరమైనటువంటి ప్రయాణం కింద మారుతుంది. ప్రతి శ్వాసతో, ప్రతి ఆలోచనతో మీ మెదడుని మీరు పోషించాలి. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి ఆ మెదడుకి మీరు అనుమతినివ్వాలి. మీ ఆరోగ్యం, మీ ఆనందం మీ చేతుల్లోనే ఉన్నాయి. నిరంతరం నేర్చుకుంటూ మీరు పెరుగుతూ ఉండటం అనేది అవసరం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.